హైదరాబాద్లో నటుడు విశ్వక్సేన్ ఇంట్లో చోరీ జరిగింది. 2 లక్షలు విలువ చేస్తే డైమండ్ రింగ్ అపహరించారు. విశ్వక్సేన్ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేటు ముందు బైక్పై గుర్తులేని వ్యక్తి ఉన్నట్టుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న. కుమార్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు విశ్వక్సేన్ తండ్రి? ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే హైదరాబాద్ లోని నటుడు విశ్వక్సేన్ ఇంట్లో ఒక చోరీ అయితే జరిగింది. సుమారు 2 లక్షల విలువైన డైమండ్ రింగ్ అపహరణ గురైనట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే పోలీసులకైతే ప్రస్తుతం విశ్వక్సేన్ తండ్రి రాజు కూడా పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేశాడు. గేట్ ఎదుట కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే బైక్ కూడా అక్కడైతే ప్రస్తుతం గుర్తించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ చోరీ జరిగినట్లయితే ప్రస్తుతం ఒక అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న ఈ రోజు తెల్లవారుజామున నటుడు విశ్వక్సేన్ ఇంట్లో అయితే భారీ చోరీ అయితే జరిగిందని అయితే మనకైతే తెలుస్తుంది. సుమారు 2 లక్షల విలువైన డైమండ్ రింగ్ కూడా అపహరణకు గురైనట్లయితే విశ్వక్సేన్ తండ్రి రాజు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశ్వక్సేన్ తండ్రి రాజు కూడా ఏదైతే పోలీసులకు అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నాడు. ముఖ్యంగా విశ్వక్సేన్ ఇంట్లో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.